Hello all, welcome to our channel Cine Changes. Today review on Kantara Chapter 1 movie acted and directed by Rishabh Shetty గారు. మూవీ అయితే బాగుంది. డైరెక్షన్ పరంగా మూవీ అయితే బాగుంది, కానీ కొంచెం కొత్తగా ట్రై చేశారు. మన కాంతార మూవీతో పోల్చుకుంటే స్క్రీన్ ప్లే అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మూవీ ఎంగేజింగ్గా ఉన్నా సరే కొన్ని సీన్లు కొంచెం ఎందుకో కనెక్ట్ అవ్వలేన్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ మనకి మూవీ కామెడీ పరంగా చూసుకుంటే, అంటే కాంతారా మూవీలో కామెడీ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, అవైతే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి. కానీ ఇందులో చూసుకుంటే కొన్ని సీన్లు మనకి అంతగా కనెక్ట్ అవ్వలేము కామెడీ పరంగా. ఇంకా స్టోరీ పరంగా చూసుకుంటే మూవీ మనకి కాంతారాలో స్టోరీలో ఎంత డెప్త్ ఉందో చాప్టర్ 1 లో కూడా మనకి కొత్త పాయింట్ తీసుకొచ్చి కొంచెం డెప్త్ గానే రాసుకున్నారు. నేరేటివ్ కూడా చాలా బాగుంటది. కాకపోతే మనకి ఫస్ట్ హాఫ్ లోనే మొత్తం వచ్చింది ఏంటంటే లిటిల్ బిట్ ల్యాగ్ అనిపిస్తుంది. మనం ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మనకి కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు ఫస్ట్ హాఫ్ లో. కాకపోతే ఎంగేజింగ్ గానే ఉంటది. మనకి స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా అయితే ఫైట్లు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తాయి. మనకి రిషబ్ శెట్టి గారు కొంచెం కొత్తగా అయితే ట్రై చేశారు. మనం ఇలాంటి సినిమాలు చాలా చూసినట్టే, యుద్ధాలు ఇలాంటి సినిమాలు మనకి చాలా చూసాం. కాకపోతే దాంతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ గా తీశారు అని అయితే మనకు అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. కానీ ఎస్పెషల్లీ రిషబ్ శెట్టి గారిది ఇంకా మెయిన్ లీడ్ కాబట్టి ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఇంకా చెప్పక్కర్లే. మనం కాంతారా సినిమాలో చూసాము, క్లైమాక్స్ లో ఎంతలా ఉంటుందో, యాక్టింగ్ పీక్స్ లో ఉంటది. అదే విధంగా ఇందులో ఇంకా ఏ మాత్రం కూడా మన ఎక్స్పెక్టేషన్స్ కి మించే ఉంటది. యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో నిజంగా చాలా బాగా చేశారు రిషబ్ శెట్టి గారు. విఎఫ్ఎక్స్ పరంగా చూసుకుంటే మనకైతే చాలా బాగుంది మూవీలో. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా గ్రాండ్ గా ఉంటాయి. ఇంకా యానిమల్స్ ని చూపించే విధానం కూడా మనకి చాలా నేచురల్ గా అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్ అనేది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మూవీకి. ఇంకా బీజిఎం పరంగా చూసుకుంటే ఇంకా మనకి కాంతారా మీద బెటర్ అనేది చెప్పలేము, కానీ ఇంకా సీన్లు తగ్గట్టు బీజిఎం అయితే ఉంటది మనకి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో చాలా బాగుంటది బీజిఎం. క్లైమాక్స్ ఎందుకంటున్నానంటే మూవీ అంతా కూడా సెకండ్ హాఫ్ లోనే ఉంటది మనకి. మెయిన్ సెకండ్ హాఫ్ నుంచి మనకి ఇంకా వర్త్ అనిపిస్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మనకి కొంచెం లైట్ గా ల్యాగ్ గా అనిపించిన, సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఓవరాల్ గా మూవీ చాలా బాగుంటది. క్లైమాక్స్ ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు మూవీకి. ఇంకా ట్విస్ట్ల పరంగా అయితే ఒక ట్విస్ట్ అయితే వస్తుంది క్లైమాక్స్ ముందు, అంటే సెకండ్ హాఫ్ కొంచెం అయిపోయిన తర్వాత ప్రీ క్లైమాక్స్ దగ్గర అక్కడైతే ట్విస్ట్ కొంచెం బాగానే అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ మూవీ గురించి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం ఓకేగా అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటది మూవీ. ఇంకా మనకి హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిన వాళ్ళకి సెకండ్ హాఫ్ ఓకే, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం అనేది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ పీక్స్ లో ఉంటది. ఆ సీన్లు కూడా ఆ విధంగానే ఉంటాయి మనకి. ఇంకా ఆ విధంగా ఓవరాల్ గా చూసుకుంటే మూవీ అయితే బాగుంటది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు థియేటర్ లో. మనకి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటది. ఆ విఎఫ్ఎక్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ సెకండ్ హాఫ్ మెయిన్లీ మీరు సాటిస్ఫై అవుతారు. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియోస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ నేను పెట్టే రివ్యూస్ అనేవి కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి రివ్యూ ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఆల్.